హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఆర్ఈ వీవర్. మహాశివరాత్రి నెక్స్ట్ డే మా ఫ్యామిలీ అందరం కలిసి గుండం రామక్క జాతర వెళ్ళాం. మేము శివరాత్రి నెక్స్ట్ డే వెళ్ళాం కాబట్టి ఆ రోజు చాలామంది జనం ఉన్నారు. అక్కడ చాలామంది వంటలు కూడా చేసుకొని తింటున్నారు. చూసారా క్యూలో ఎంతమంది ఉన్నారు. కానీ అక్కడ శివలింగం దగ్గరికి వెళ్ళాక చాలా ప్రశాంతంగా మా దర్శనం జరిగింది. ఇంతకీ ఈ జాతర ఎక్కడో చెప్పలేదు కదా. ఈ జాతర పాకాల చెరువు పక్కన ఉంటుంది. ఇక్కడ పురాతనమైన శివలింగం ఉంటుంది. ఈ గుడిని పాకాల చెరువు తవ్విన ఆనాటి కాకతీయులే దీన్ని కూడా ప్రతిష్టాపించారని అంటారు. అలాగే ఇక్కడ ఉన్న గుండంకి రామక్క అనే ఒక దేవత ఉండేదంట. ఒకప్పుడు ఆమె ఆ గుడి చుట్టుపక్కల ఉన్న జనం అక్కడికి వచ్చి పిలిస్తే పలికేదంట. వాళ్ళకి అడిగిన కోరికలు తీర్చేదంట. అందుకే ఈ జాతరను గుండం రామక్క జాతర అని అంటారంట. అక్కడున్న దేవుళ్ళని దర్శించుకొని అక్కడున్న అయ్యగారితో బొట్టు పెట్టించుకొని అక్కడే పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆయనను దర్శించుకొని పక్కనే ఉన్న పాకాల వ్యూని కూడా ఒకసారి క్యాప్చర్ చేసి చూసేయండి. ఎంత బాగుందో కదా పాకాల వ్యూ అక్కడ నుండి. ఇదేనండి రామక్క, గుండం రామక్క. ఈమెనండి కోరికలు తీర్చేదంట. పక్కనే ఉంటుంది గుండం. ఎంత బాగుందో చూడండి వ్యూ. దీన్నే గుండం అంటారంట. ఇందులో స్నానం చేస్తే ఏ దురద ఏమున్నా కూడా పోతుందంట. చూడండి మా కోడలు ఎలా హాయ్ చెప్తుందో. మాకైతే దర్శనం బాగా జరిగింది. ఇక్కడ నుండి రా వీడియో కూడా పెడుతున్నా. లాస్ట్లో మా ఫొటోస్ కూడా యాడ్ చేశాను, చూసేయండి. కీప్ వాచింగ్ ఫుల్ వీడియో. మమ్మల్ని కూడా బాయ్. గజ్జి ఉన్నదా? గజ్జి ఉందా మా చింటుకు? గజ్జి ఉన్నదా? గజ్జలు 2-3 పగిలిపోయినాయి. మరి గజ్జి సుత్తు గజ్జి మొత్తం డస్ట్ పట్టింది. అవి నువ్వే చూసినావు. Thank you for watching full video.